ముకుందవనం అనే గ్రామంలో వెంకన్న అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో వాళ్ళ అమ్మమ్మ చేరదీసి విస్తరాకులు కుట్టి వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో వెంకయ్యను పెంచి పెద్ద చేసింది. వెంకన్న పెద్దవాడయ్యాడే కాని ఒట్టి అమాయకుడు. వాళ్ళ అమ్మమ్మ చెప్పింది చేయటమే కాని సొంతంగా ఏమీ ఆలోచించేవాడు కాదు. జీవితంలో ఎలా బ్రతుకుతాడోనని అమ్మమ్మ వెంకన్న గురించి రోజు ఆందోళన పడుతుండేది. రోజు వెంకన్న దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి మోదుగు ఆకులు ఒక బస్తాలో వేసుకుని ఇంటికి తీసుకువచ్చేవాడు. వాళ్ళ అమ్మమ్మ ఆ మోదుగు ఆకులతో విస్తరాకులు కుట్టి కట్టలుగా కట్టేది. వాటిని వెంకన్న చుట్టుపక్కల ఊళ్ళలో తిరిగి అమ్మేవాడు. అలా వెంకన్న అమ్మమ్మ బతుకు వెళ్లబోస్తున్నారు. విస్తరాకులండి, విస్తరాకులు, మోదుగాకుల విస్తరాకులు, రండమ్మా రండి, ధర కూడా తక్కువేనండి, రండయ్యా రండి, విస్తరాకులమ్మా విస్తరాకులు. ఎరా వెంకన్న, నిన్ను చూస్తే చాలా బాధేస్తుందిరా. నీ అమ్మ నాన్న బతికి ఉంటే నీకు ఇలా విస్తరాకులు అమ్ముకునే పరిస్థితి వచ్చేది కాదురా. ఏమి చేస్తాం, దేవుడి లీల ఇలా ఉంటే అలా జరుగుతుంది. ఇలారా టీ తాగిపోదురా. విస్తరాకులు కట్ట ఎంత కమ్ముతున్నావురా? ఎల్లుండి మా ఇంట్లో దేవుడికి పెట్టుకుంటున్నాము. బంధువులు చాలా మంది వస్తున్నారా, అందుకని విస్తరాకుల కట్టలు 10 కావాలరా. కట్ట రూపాయి రంగమ్మత్త. మా అమ్మమ్మ భలే ఇస్త్రాకులు కుడుతుంది, తీసుకో రంగమ్మత్త. నీకు ఈ విషయం తెలుసా? ఈ మోదుగాకులు నేనే కోసుకువచ్చాను. కొంటావా రంగమ్మత్త? కొంటానంటేనే కిందకు దింపుతా. కొంటానులేరా, కిందకు దింపు. అంత కష్టపడి ఆకులు కోసుకొచ్చానంటున్నావు కదా, నీకోసమైనా కొంటాన్రా. డబ్బులు కూడా 15 రూపాయలు ఇస్తాను. మంచిగున్న విస్తరాకులు 10 కట్టలు ఇవ్వు వెంకన్నా. వామ్మో, ఏంది రంగమ్మత్త, 15 రూపాయలా? అమ్మో, 10 రూపాయల కంటే 1 పైసా తక్కువ ఇవ్వను. ఆహా, అమాయకుడినని నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? అందుకే మా అమ్మమ్మ ముందే చెప్పింది, కట్ట రూపాయికి అమ్మని పైసా తగ్గించవద్దని చెప్పింది. అందుకని 10 కట్టలు అంటున్నావు కాబట్టి 10 రూపాయలు ఇవ్వు, అంతకంటే పైసా తక్కువ ఇవ్వనత్తా. వెంకన్న అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో రంగమ్మకు అర్థం కాలేదు. ఏదో తల్లిదండ్రులు లేనివాడని ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇద్దామనుకుంటే తక్కువని వెంకన్న అనుకుంటున్నాడు. ఒరే వెంకన్న, నిన్ను చూస్తుంటే జాలి కలుగుతుందిరా. సరేలే, నువ్వు చెప్పినట్టే పైసా కూడా తగ్గించకుండా 10 రూపాయలు ఇస్తా గాని 10 విస్తరాకుల కట్టలు అక్కడ పెట్టిపోరా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఇలా ఏం జరిగిందో తెలుసా? వామ్మో వామ్మో, కొద్దిలో పెద్ద మోసం నుండి తెలివిగా బయటపడ్డానమ్మమ్మా. అసలు ఏం జరిగిందంటే, ఇస్తరాకులు అమ్ముకుంటూ ఆ బొడ్రాయి బజార్కి వెళ్ళాను. ఇంతలో కలకూర రంగమ్మత్త వాళ్ళ ఇంట్లో దేవుడికి పెట్టుకుంటున్నారట. 10 ఇస్తరాకులు కట్టలు కావాలని అడిగింది. 15 రూపాయలు ఇస్తానని తక్కువ ధరకిమ్మంటుంది. అప్పుడు నాకు వెంటనే నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చి కట్ట రూపాయి కంటే తక్కువనని తెలివిగా 10 రూపాయలు తీసుకున్నామమ్మా. వెంకన్న అలా చెప్పేసరికి మనవడి అమాయకత్వానికి చాలా బాధపడింది. తమ కుటుంబం పట్ల సానుభూతితో ఏదో ఒక రకంగా సహాయం చేస్తుంటే ఇప్పుడు 5 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే తక్కువ ధరకు అడుగుతున్న మనవడిని చూసి రేపు తాను పోయాక ఇంత అమాయకత్వంతో జనుల మధ్య ఎలా బతుకుతాడోనని కన్నీరు పెట్టింది. ఏందమ్మమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమైంది? ఒంట్లో బాగోలేదమ్మా? కాళ్ళు పట్టమంటావా? వెళ్లి ఆచార్య గారిని తీసుకుని రమ్మంటావా? చెప్పు అమ్మమ్మా, నువ్వు అట్లా ఏడుస్తుంటే నాకు భయం వేస్తుందమ్మమ్మా. ఒరే వెంకన్న, నిన్ను కనగానే మాయదారి రోగం వచ్చి మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ లేని బాధ తట్టుకోలేక మీ నాన్న చనిపోయాడు. పసిగొడ్డువైన నీ బాధ్యత నేను తీసుకుని ఇంతవరకు పెంచి పెద్ద చేశాను. నాకా వయసు అయిపోయింది. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఎప్పుడు గాలిలో కలిసిపోతాను. నిన్ను చూస్తేనేమో ఉట్టి అమాయకుడవు. నీ అమాయకత్వం తెలిసిన ఈ ఊరి జనం నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. నేను ఎన్నాళ్ళు ఇస్తాలమ్మినా
డబ్బుతో కొంచెం కొంచెం జమ చేసి 10,000 తయారు చేశాను. కందిపప్పు డబ్బాలో ఆ డబ్బు దాచాను. ఈ గుడిసె కూడా మన సొంతమే. అందుకని ఈ ఊరు వదిలి ఇంకేదన్నా ఊరు వెళ్లి 4 గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం చేసుకొనాయన. ఆ మూగ జీవాలు నిన్నెన్నడూ మోసం చెయ్యవు. ఇదే నేను నీకు చెప్పే ఆఖరి మాటలు నాయనా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమైందమ్మమ్మా? మాట్లాడమ్మమ్మా. ఉన్నట్టుండి ఎందుకు నిద్రపోయావు? అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మా నాన్న లేరు. చివరికి నువ్వు కూడా నాకు దూరమైతే ఇక నన్ను పట్టించుకునే వాళ్ళెవరమ్మమ్మా? మాట్లాడమ్మమ్మా. నా మీద కోపం వచ్చిందా అమ్మమ్మా? కాళ్ళు పట్టమంటావా అమ్మమ్మా? అమ్మమ్మా, అమ్మమ్మా. తన అమ్మమ్మ చనిపోయిందన్న విషయం తెలియని వెంకన్న అలా రోజంతా రోదిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వెంకన్న ఎవరూ లేని అనాథ అయినాడు. ఊరి బయట ఒక చెట్టు కింద కూర్చుని ఏవేవో ఆలోచిస్తున్నాడు. ఎంతసేపు ఆలోచించినా ముగింపు దొరకకపోవటంతో చివరకు అమ్మమ్మ చెప్పినట్టుగా ఏదైనా ఊరు వెళ్లి గేదెల వ్యాపారం పెట్టాలనుకున్నాడు. ముందు వెళ్లి ఒక గది అద్దెకు తీసుకుని ఆ తర్వాత వచ్చి ఇంట్లో సామాను తీసుకుపోదామనుకున్నాడు. ఇంతలోనే అటక మీద 10,000 గుర్తొచ్చాయి. తాను తిరిగి వచ్చేసరికి వాటిని ఎవరైనా ఎత్తుకుపోతే ఆ ఆలోచన రావటంతోనే భయంతో వెంటనే ఆ డబ్బుని తీసుకుని ఊరిలో అమ్మమ్మ ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకునే షావుకారు ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో షావుకారు దంపతులు పోట్లాడుకుంటున్నారు. ఓసే కామాక్షి, నువ్వెక్కడ దొరికావే నాకు? నేను జనాల మీద సంపాదించిన సొమ్మంతా నీ నగలకు చీరలకు సరిపోవటం లేదు. ఇప్పుడు కొత్తగా మీ అమ్మకు కూడా పట్టు చీర కొనమంటే నేనెక్కడ చావనే? అయినా మీ అమ్మకి ఇప్పుడు పట్టు చీర ఎందుకంట? దారిన పోయే వాళ్లకు చీరలు సారీలు పెట్టడానికి మనదేమన్నా ధర్మసత్రమా? కాదు కదా. వామ్మో కామాక్షి, నువ్వేనే తిట్టినా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవే. మర్యాదగా మాట్లాడండి. నన్నేమైనా అన్నా ఊరుకుంటా కాని మా అమ్మని ఏమైనా అంటే ఊరుకునేది లేదు. మా అమ్మ మీకు దారిన పోయే మనిషా? ఓ పట్టు చీర కొంటే మీ ఆస్తులేమో తరిగిపోతాయా కరిగిపోతాయా? ఇప్పుడు మీరు మా అమ్మకు చీర కొనకపోతే ఈ రోజు నుండి ఇంట్లో పొయ్యి వెలగదు. నేను తినను, మిమ్మల్ని కూడా తిననివ్వను. ఇంట్లో అన్ని పగలగొడతా. షావుకార్ గారు, షావుకార్ గారు ఉన్నారా ఇంట్లో? నేను విస్తరాకులు వెంకన్నను. ఒకసారి బయటకు వస్తారా? నీతో ముఖ్య విషయం మాట్లాడాలి. షావుకార్ గారు, ఓ షావుకార్ గారు, ఒకసారి బయటికి వస్తారా? ఎవరు? ఓ విస్తరాకులు వెంకన్నా, ఏమిట్రా ఇలా వచ్చావు? నేను చూస్తే చాలా బాధగా ఉందిరా వెంకన్నా. చివరకు ఉన్న ఒక్కతోడు మీ అమ్మమ్మ కూడా పోయింది. దిక్కు లేకుండా అయిపోయావురా. ఏమిట్రా, ఎక్కడికో ప్రయాణం అయినట్టున్నావు? వెంకన్న తాను వచ్చిన విషయం చెప్పాడు. తన అమ్మమ్మ 10,000 దాచిపెట్టిందని, చనిపోయే ముందర తనని ఏదన్నా ఊరు వెళ్లి గేదెల వ్యాపారం చేసుకోమన్నదని, తాను ఏదన్నా ఊరు వెళ్లి గది అద్దెకు తీసుకుని తిరిగి వస్తానని, అంతవరకు 10,000 దాచి ఉంచమని చెప్పాడు. 10,000 చూడగానే షావుకారు మనస్సులో దుర్బుద్ధి మొదలైంది. అయ్యో, దానికేం భాగ్యం వెంకన్నా. నీలాంటి వాళ్లకు సహాయపడితే పుణ్యం వస్తుంది. మీ అమ్మమ్మ కూడా నా దగ్గర అప్పుడప్పుడు 10 పరకు తీసుకువెళ్లేది. నువ్వేం అధైర్యపడకురా. నీ డబ్బు నేను భద్రంగా దాచిపెడతాను. నీకు అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకువెళ్ళు. అవును, ఇంతకు మీ గుడిసెనేం చేశావురా? ఎవరికి అమ్మావా? అలాగే ఉంచావా? లేదండి, గుడిసె అలాగే ఉంది. దాని ధర ఎంత ఉంటుందో, ఎవరికి అమ్మాలో ఎంతకి అమ్మాలో నాకు తెలియదండి. అయినా ఇప్పుడు నాకు దిక్కుమొక్కు ఎవరున్నారు? ఉన్న ఒక్క అమ్మమ్మ చనిపోయింది. మీరే దయచేసి ఎక్కడైనా మంచి ధరకు అమ్మండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. అయ్యో, అవే మాటలరా. నీకు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు? నేను లేనా? నీ గుడిసె నాది కాదా? నువ్వు జాగ్రత్తగా వెళ్లి నీ పని చూసుకొని రా. ఈలోపు నేను ఆ గుడిసె సంగతి చూస్తాను కదా. ఆ డబ్బు ఇలా ఇవ్వు, బీరువాలో భద్రంగా దాచిపెడతాను. శేషాద్రి వెంకన్నతో మాట్లాడుతుంటే ఇంట్లో భార్య చీర కొనలేదని చెంబులు, తపాలాలు, బిందెలు నేలకేసి కొడుతుంది. ఆ శబ్దం విన్న వెంకన్న ఆశ్చర్యపోయాడు. అదేంటి శేషాద్రి గారు, మీ ఇంట్లో నుంచి అంత పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి? ఎందుకైనా మంచిది ఒకసారి లోపలికి వెళ్లి ఇంట్లో దూలాలు ఏమన్నా ఇరిగిపోతున్నాయేమో చూడండి. ఆ శబ్దాలా? అవి పిడుగుల శబ్దాలురా. పెద్ద పెద్ద పిడుగులన్నమాట. వాటి గురించి నీకెందుకులే గాని, ప్రయాణానికి ఆలస్యం అవుతుంది. నువ్వు వెళ్లి పని చూసుకో. నేను ఈ డబ్బుని భద్రంగా దాచిపెడతాలేరా.
అలా వెంకన్న శేషాద్రి వద్ద 10,000 దాచిపెట్టి గేదెల వ్యాపారం చేయటానికి, గది అద్దెకు తీసుకోవటానికి ఉన్న ఊరు విడిచి వేరే ఊరికి బయలుదేరాడు. ఏమేమి కామాక్షి, ఇదిగో డబ్బులు 10,000. ఇవాళ ఒక అమాయకుడు దొరికాడే. ఇకనైనా ఇల్లు గుల్ల చేయడం ఆపేసి ఈ 10,000తో నువ్వు మీ అమ్మకు మంచి మంచి పట్టు చీరలు కొనుక్కోండి. నేను వెళ్లి వాడి గుడిసి ఎవరికైనా అమ్మే ప్రయత్నం చేస్తా. వెంకన్న అలా వెళ్లడంతోనే ఊళ్ళో వాళ్ళందరితోని వెంకన్న తనకు గుడిసె అమ్మాడని, ఈ రోజు నుండి అది తనదేనని మంచి ధరకు వెంకన్న గుడిసెను మోసంతో వేరే వాళ్లకు అమ్మాడు. అదే సమయంలో వెంకన్న ఒక ఊరికి చేరుకున్నాడు. నడిచి నడిచి బాగా దాహం వేస్తుంటే మంచినీళ్ల కోసం ఒక ఇంటి ముందు వెళ్లాడు. ఏమండి ఏమండి, ఇంట్లో ఎవరండి? బాగా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? నీకు పుణ్యం ఉంటుందండి. ఏమండి ఏమండి, ఎవరండి ఇంట్లో? ఎవరయ్యా నువ్వు ఇంత గట్టిగా అరుస్తున్నావు? అయినా ఈ ఊరి వాడిలా లేవు. ఏ ఊరు మీది? ఉండు, మా నాన్నను పిలుస్తాను. నాన్నా నాన్నా, ఒకసారి ఇలారా, ఎవరో వచ్చారు చూడు. మరేమనుకో మాకు బాబు, నేను నా కూతురు లక్ష్మి ఇద్దరమే ఎంత పెద్ద ఇంటిలో బిక్కుబిక్కుమనుకుంటూ ఉంటున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు భయంగా అనుమానంగా ఉంటుంది. పోనీ పక్కవాట ఎవరికైనా అద్దెకి ఇద్దామంటే అద్దెకు ఎవరూ రావటం లేదు బాబు. ఇంతకు మీది ఏ ఊరు బాబు? చూస్తుంటే చాలా నెమ్మదస్తుల్లా కనిపిస్తున్నావు. ఇంత ఎండన పడి ఎక్కడికి వెళ్తున్నావు బాబు? వెంకన్న తన గతాన్ని, తల్లిదండ్రులు లేని విషయం, అమ్మమ్మ చనిపోయిన విషయం, చివరకు తాను ఎందుకు ఊరు విడిచి వచ్చాడో అంతా ఆ ఇంటి పెద్దకు వివరించాడు. బాబు వెంకన్న, నీ గతం వింటుంటే నా కళ్ళు చెమర్చుతున్నాయి. దేవుడు ఇలా మనుషులను సృష్టించి బంధాలు అనుబంధాలు అనే మాయను నిజమనేలా నమ్మేలా మనిషిని మధ్యపెట్టి బంధాల చుట్టూ ప్రేమ ఆప్యాయతలు పెంచుకున్న వేళ ఉన్నట్టుండి ఒంటరి వాళ్ళని చేసి మనుషులనే బొమ్మలతో ఆటలాడుకుంటున్నాడు. సరే బాబు, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంట్లోనే అద్దెకు ఉండి నీ పాల వ్యాపారం చేసుకోవచ్చు. నువ్వు ఈ అద్దె ఎంత ఇచ్చినా పర్లేదు బాబు. అదేంటి నాన్నా అలా అంటావు? నువ్వు ఉండు, నేను చెబుతా. ఇదిగో చూడండి, మేమేమి మీకు ఉచితంగా గదిని ఇవ్వటం లేదు. నెలకు 150 రూపాయలు అద్దె. ముందు 2 నెలల అద్దె ఇవ్వాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు మేకులు అవి కొట్టద్దు. ఇంట్లో ఏది పాడైపోయినా మీదే బాధ్యత. అర్థమైంది కదా? ఇవన్నీ మీకు నచ్చితేనే రేపే వచ్చి ఇంట్లో ఉండొచ్చు. చాలా సంతోషం అండి. మీరు ముక్కుసూటిగా మాట్లాడిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నానండి. ఇప్పుడే మా ఊరు వెళ్లి సామాన్లు తీసుకుని వస్తా. రాగానే 2 నెలల అద్దె ముందుగానే ఇస్తాలేండి. వెంకన్నకు గది అద్దెకు దొరికినందుకు సంతోషంగా ఉంది. వెంటనే తన ఊరు వచ్చి గుడిసెల సామాను, శేషాద్రి వద్ద దాచిన 10,000 రూపాయలు తీసుకుని గుడిసెను అమ్ముకుని వెళదామని ఇంటికి వచ్చాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెంకన్న బిత్తరపోయాడు. అక్కడ తన గుడిసె లేదు, ఒక గొడ్లపాక ఉన్నది. శేషాద్రి తన కోసం ఎవరికైనా గుడిసెను అమ్మాడేమోనని శేషాద్రి వద్దకు వచ్చి తాను దాచిన 10,000 ఇల్లమ్మిన డబ్బులు ఇయ్యమన్నాడు. ఏరా వెంకన్నా, నీ 10,000 నా దగ్గర ఉన్నాయా? ఏరా, నాతోనే వేళాకాలాలు ఆడుతున్నావా? అక్షరం ముక్రాని గదవి, తిక్కలోడివి. నా దగ్గర 10,000 ఎప్పుడు దాచావురా నువ్వు? నీకేమైనా మతి ఉండే మాట్లాడుతున్నావా? మతి ఏమైనా చెడిందా? పైగా నువ్వే గుడిసెను కూడా నాకు అమ్మావు కదరా ఆ రోజు. నేనే నీకు అక్షరారా గుడిసె కొనుక్కొని 10,000 కూడా నీకే ఇచ్చాను. ఏరా లచ్చయ్యా, అలా కొయ్యలాగా నిలబడకపోతే ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు గరా. ఆ విషయం చెప్పి వెదవికి. అవునరా ఎంకన్నా, నువ్వే కదరా అప్పుడు గొడ్లు పోయేటప్పుడు వచ్చి మా అమ్మ చచ్చిపోయిందే, ఇక నేను ఈ ఊర్లో ఉన్ను గుడిసెమ్మేస్తున్నా అని చెప్పి సావుకారికి గుడిసెమ్మావు గారా. ఆయన 10,000 కూడా ఇచ్చిందిగా. ఒరే ఎంకను, నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు బాగా మంచిగా అనిపించదురా. ఆయన ఎవరనుకున్నావు? మన ఊర్లో పెద్ద ఆయన మీద నిందంట కడతావా? తప్పురా ఎంకన్నా. లేదు లేదు సావుకారు గారు, వాళ్ళ అమ్మమ్మ సచ్చిన దగ్గర నుంచి వీడికి కొంచెం బుర్ర పని చేయట్లేదండి. వామ్మో షావుకారు గారు, ఎందుకండి అబద్ధాలు చెప్తున్నారు? ఆ రోజు నేను 10,000 మిమ్మల్ని దాయమని మీకే ఇచ్చా కదండి. మళ్ళీ తిరిగి వచ్చి తీసుకుంటానని చెప్పాను కదా. ఆ రోజు మీ ఇంట్లో పిడుగు కూడా పడింది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. షావుకారు గారు, మీరు ఇలా చేస్తే నేను ఎలా బతకాలండి? ఏరో వెంకన్నో,
ఏదో దిక్కులేనడుగులు ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంకోసారి డబ్బు గురించి గుడిసె గురించి మాట్లాడావంటే చెట్టు కట్టేసి పంచాయతీ పెడదా. మళ్ళీ ఇంకా పైపెచ్చు నువ్వు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు పిడుగుపడిందని అబద్ధం ఆడతావా? ఎరా లచ్చయ్య, ఈ మధ్య మన ఊర్లో పిడుగులు ఏమైనా పడ్డాయారా? నువ్వే చెప్పురా. ఎరా ఎంకరావు, తిక్కగా మాట్లాడమంటే నా సంగతి తెలియదు రావు. అసలు సంవత్సరం నుంచి మనూర్లో వానలు లేవు గరా. వానల పడక జనాలంతా అలవులు వచ్చినా అని నేల కోసం మొత్తుకుంటుంటే నీకు పిడిగెప్పుడు పడిందిరా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఎరా ఎంకనా, ఒళ్ళు ఎలా ఉందిరా నీకో? అట్లా మాట్లాడకూడదు పెద్దల ముందు. శేషాద్రి తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసి అవతల పొమ్మేనేసరికి శేషాద్రితో పోట్లాడలేక తనతో తానే దుఃఖిస్తూ తాను అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని వద్దకు వెళ్లి శేషాద్రి తనను ఎలా మోసం చేశాడో జరిగింది చెప్పి ఇప్పుడు పాల వ్యాపారం పెట్టలేనని, అద్దెకు ఉండలేనని, తిరిగి ఎక్కడికైనా కూలీ పని చేసుకుని బ్రతుకుతానని చెప్పాడు. అయ్యో, అంత పని జరిగిందా? మీ ఊర్లో అంత మోసగాడు ఉన్నాడా? వాడు మోసం చేయటానికి నువ్వే దొరికావా? అయ్యో, భలే పనేందే. లక్ష్మి, చూశావా లోకంలో ఎంతమంది దుర్మార్గులు ఎన్ని రకాలుగా ఉంటారో? ఇలాంటి మోసగాళ్లకు పాపం పండి గట్టిగా బుద్ధి చెప్పేవాడెవడో వస్తాడు. ఆ రోజు తప్పక వస్తుంది వెంకన్న. నాన్న, వెంకన్నను మోసం చేసిన డబ్బు గుడిసెను దోచుకున్న నీచుడికి ఎవరో వచ్చి బుద్ధి చెప్పటం ఎందుకు నాన్న? వాడికి గట్టిగా బుద్ధి మనమే చెబుదాం. అప్పుడు గాని వాడికి తిక్క కుదురుతుంది. మనమా? మనం ఎలా బుద్ధి చెప్పగలం తల్లి? వాడు ఆ ఊర్లో మర్రి చెట్టు పాతుకున్నట్టు పాతుకుపోయి అందర్నీ మోసం చేస్తున్నాడు. వాడిని మనమేం చేయగలం తల్లి? అప్పుడు లక్ష్మి వెంకన్నను మోసం చేసిన శేషాద్రికి బుద్ధి చెప్పే ఉపాయం తన వద్ద ఉందని, ఎలా బుద్ధి చెప్పాలో ఏమేం చేయాలో తండ్రికి వెంకన్నకు వివరించింది. కూతురి ఉపాయానికి సంతోషించిన తండ్రి వెంకన్న వెంటనే బాగా డబ్బు ఉన్నవాడిగా ఒక రేకు పెట్టె తీసుకుని వెంకన్నతో పాటు శేషాద్రి ఇంటి వద్దకు వచ్చి నేను చెప్పినట్టుగా రమ్మని, అందాక గోడ పక్కన దాక్కుని ఉండమని చెప్పాడు. ఏమండి, ఈ ఊరిలో వెంకన్న అని ఒక కుర్రాడు ఉండాలి. అతని ఇల్లు ఎక్కడో చెప్తారా? ఎందుకంటే డబ్బుకు సంబంధించిన చాలా ముఖ్య విషయం ఉంది. ఇక్కడే ఎక్కడో ఉంటానన్నాడే. డబ్బు అనేసరికి శేషాద్రికి మళ్లీ దుర్బుద్ధి పుట్టింది. ఇతనెవరో బాగా డబ్బున్నవాడిలా ఉన్నాడు. ఎలాగైనా డబ్బు కాజేయాలని ఆలోచించుకున్నాడు. ఓహో, విస్త్రాకు వెంకన్నా, వాడు నాకెందుకు తెలియదు? వాడు మాకు చాలా దగ్గరవాడండి. వాడికి చెప్పినా నాకు చెప్పినా ఒకటే. ఇంతకీ తమరెవరో? వాడితో మీకు డబ్బు విషయం ఏంటో చెప్పనేలేదు. నేను వెంకన్న కాబోయే మామగారినండి. వెంకన్న పెళ్లి కుదిరితే ఈ ఊళ్ళో ధర్మసత్రం పేద ప్రజల కోసం ఉచిత పాఠశాల కట్టిస్తానని వాళ్ళ అమ్మమ్మ మొక్కుందంట. వెంకన్న కట్నం కింద వాళ్ళ అమ్మమ్మ కోరిక ప్రకారం 1,00,000 రూపాయలు పెట్టి ధర్మసత్రం పాఠశాల కట్టిద్దామని వచ్చానండి. ఈ ఊర్లో ఎవరిని కలవాలో ఏమో తెలియదు. చేతిలోనేమో 1,00,000 రూపాయలున్నాయి. ఎవరైనా మోసం చేస్తారేమోనని భయంగా ఉందండి. మీరు చూస్తుంటే చాలా మంచివాళ్ళ కనపడుతున్నారు. మీరేమైనా కొంచెం సహాయం చేయగలరా? అలాగా, దానికేం భాగ్యం అండి. మా ఎంకన పని అంటే నా సొంత పని అన్నమాట. వాళ్ళ అమ్మమ్మ అంటే నాకు తల్లి లాంటిది. ఏమండోయ్, ఇంకా నయ్యో నా దగ్గరికే వచ్చారు మీరు. ఈ ఊర్లో అందరూ మోసగాళ్లే ఉన్నారు. వాళ్ళ బారిన పడకుండా సరాసరి నా దగ్గరికే వచ్చి మంచి పని చేశారు. వెంటనే ఆ పెట్టెలో ఉన్న 1,00,000 రూపాయలు నాకు ఇచ్చారంటే వెంకన్న వాళ్ళ అమ్మమ్మ కోరిక ప్రకారం పని వాళ్ళని పిలిపించి ధర్మసత్రాన్ని నేనే దగ్గరుండి కట్టిస్తా. ఇంతలో ఉన్నట్టుండి వెంకన్న వచ్చాడు. వెంకన్నను చూడగానే శేషాద్రికి చెమటలు పట్టసాగాయి. శేషాద్రి గారు, నేను మీ దగ్గర మా అమ్మమ్మ పోతూ పోతూ ఇచ్చిన 10,000 దాచాను కదా. ఆ రోజు మీ ఇంట్లో పిడికి కూడా పడింది. గుడిసె డబ్బులు కూడా మీ దగ్గరే ఉన్నాయి. అడిగితేనేమో నన్నే దబాయించారు. నా డబ్బులు నాకివ్వండి, నేను వ్యాపారం పెట్టుకోవాలి శేషాద్రి గారు. వెంకన్న అలా అడిగేసరికి శేషాద్రికి ఏమి చేయాలో అర్థం కావటం లేదు. ఒక పక్క 1,00,000 రూపాయలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. ఇంతలో వెంకన్న వచ్చి దాచుకున్న డబ్బులు అడుగుతున్నాడు. సరే, వెంకన్నకు డబ్బు ఇచ్చి 1,00,000 రూపాయలు కాజేద్దామని దుర్బుద్ధితో ఆలోచించాడు. ఒరే వెంకన్న, ఆ రోజు నువ్వు డబ్బు కోసం వచ్చినప్పుడు నా పక్కన ఎవరున్నారనుకున్నావు? ఆ తాగుబోతులు అచ్చయ్య ఉన్నాడు గరా. వాడి ఒట్టి తాగుబోతు, వాడు తిరుగుబోతు. వాడు ఆ రోజు నీకంటే ముందే వచ్చి నా దగ్గరికి.
మందు తాగటానికి డబ్బులు అడిగిండు. అడిగితే నేను లేవని చెప్పానురా. అదే సమయంలో నువ్వు వచ్చి డబ్బులు అడిగావు. అప్పుడు నీకు ఇత్తేవాడేమనుకుంటాడురా. అందుకనే అలా చెప్పాల్సి వచ్చిందిరా. లేకపోతే నువ్వు అసలే ఒట్టి అమాయకుడు, పిరికివాడివి, సొంతంగా ఆలోచించనే లేవు. అప్పుడు నీకు డబ్బిస్తే ఏం జరిగేది తెలుసారా? అలా వచ్చే అసలే తాగున్నాడు, నీకు డబ్బు గుంజుకొని పోతాడు. అలాగే అప్పుడేం చేద్దురా? అందుకని నీకలా అబద్ధం చెప్పి నీ డబ్బు భద్రంగా బీరువాలో దాచానురా. ఉండు, నువ్వు దాచిన 10,000, గుడిసెమ్మన 10,000, మొత్తం 20,000 ఇస్తాను ఇప్పుడే. అయ్యా శేషాద్రి గారు, మీ దయ వల్ల వెంకన్న అమాయకులని పిరికివడని తెలిసింది. మీకు చాలా ధన్యవాదములు. చూస్తూ చూస్తూ మా అమ్మాయికి ఇంతటి అమాయకుడైన, పిరికివాడైన, సొంత నిర్ణయం తీసుకోలేని వ్యక్తికి నా కూతుర్నిచ్చి గొంతు కొయ్యలేనండి. నేను ఈ సంబంధం ఒప్పుకోవటం లేదు. ఇప్పుడే నేను మా ఊరికి వెళ్లిపోతున్నా. ఆ వ్యక్తి అలా చెప్పి వెళ్లిపోయేసరికి శేషాద్రికి దిమ్మ తిరిగినట్టయింది. ఒక పక్క వెంకన్నకు 20,000, అపరిచిత వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు, నోటిదాకా వచ్చిన డబ్బు చేయి జారిపోయేసరికి నోట మాట రాక అక్కడే కూలబడ్డాడు. ఇంకోవైపు వెంకన్న తన డబ్బు తనకు ఇప్పించినందుకు ఇంటి యజమానికి లక్ష్మికి ధన్యవాదాలు చెప్పాడు. అయ్యా, మీ దయ వల్ల చేజారిన డబ్బు చేతికొచ్చింది. చచ్చిపోదామనుకున్న నా జీవితాన్ని నిలబెట్టారు. మీ రుణం ఎలా తీర్చుకోనండి? ఏమని తీర్చుకోమంటారు? ఏమిచ్చి తీర్చుకోమంటారు? వెంకన్న, ఇది నా గొప్పతనం కాదయ్యా. నీ మీద ప్రేమతో నీకు న్యాయం జరగాలని, శేషాద్రికి గుణపాఠం గట్టిగా చెప్పాలని మా అమ్మాయి లక్ష్మి వేసిన పథకం ఇది. కాబట్టి లక్ష్మి నీ వెనక ఉంటే జీవితంలో నీకు తిరుగుండదయ్యా. అలాగే నీలాంటి మంచివాడు అల్లుడుగా నాకింకెక్కడూ దొరకడు. అందుకని లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ రుణం తీర్చుకో అల్లుడు గారు. ఆ మాటలకు ఎంతో సంతోషించి వెంకన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మొదట్లోనే లక్ష్మిని ప్రేమించానని, అది బయటకు చెప్పలేకపోయానని అన్నాడు. ఆ తర్వాత ఒక మంచి రోజున ఆకాశమంతా పందిరి వేసి అంగరంగ వైభవంగా ఘనంగా పెళ్లి జరిపించాడు. వెంటనే తన మామ సహాయంతో అమ్మమ్మ గుడిసెను కొన్న వ్యక్తి వద్ద ఎక్కువ డబ్బుతో కొని తన అమ్మా నాన్న అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇల్లు కట్టించి దానికి నా వాళ్ల జ్ఞాపకార్థం అని పేరు పెట్టి వారం వారం లక్ష్మి వెంకన్న ఒక సైకిల్ మీద తన ఊరు వచ్చి తన ఇంట్లో 4 రోజులు ఆనందంగా గడిపి తిరిగి వెళ్లేవారు. ఊరిలో వాళ్ళందరూ వెంకన్నను చూసి మెచ్చుకున్నారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.